హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీసీఎస్. ఈరోజు అద్భుతమైన మ్యాచ్ మన హైదరాబాద్లో అయితే జరిగింది. ఎల్ఎస్జి వర్స్ ఎస్ఆర్హెచ్. యాక్చువల్గా ఎల్ఎస్జి టాస్ గెలిచి మేము బ్యాటింగ్ చేస్తాం, ఎరగదీస్తాం. ఎస్ఆర్హెచ్ ఈ మధ్య చేజింగ్లో ఒకసారి 170కి అవుట్ అయిపోయారు, 133కి అవుట్ అయిపోయారు. వీళ్ళని బాగా కంటైన్ చేసి బ్రహ్మాండంగా అయితే 2 పాయింట్లు కొట్టేయాలని డిసైడ్ అయ్యారు. కాకపోతే మన భువి వేరే థాట్స్ పెట్టుకున్నాడు. ఏ రేంజ్లో వేసాడంటే భువి బౌలింగ్. అఫ్ కోర్స్ ఫస్ట్ వికెట్ అయితే మన రెడ్డి గారు అద్భుతమైన క్యాచ్ అని మెచ్చుకోవాలి మనం. కానీ భువి 4 ఓవర్స్ వేసి 12 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 3 రన్ రేట్. అతను ప్రైమ్లో వేసిన అద్భుతమైన బౌలింగ్ ఈ రోజు అయితే ఇక్కడ చేశాడు. సూపర్. కమిన్స్ కూడా కుక్కను కొట్టినట్టు కొట్టారనుకో, కానీ 1 వికెట్ తీశాడు. సో పర్లేదు, వాళ్ళు 4 వికెట్లు అయితే పడ్డాయబ్బా. వాళ్ళు పవర్ ప్లే అంతా మనం టైట్ చేసి చూసి పిండాము. అందువల్ల వాళ్ళ లాస్ట్ ఓవర్ మన కమిన్స్ 19 రన్లు ఇచ్చినప్పటికీ 165 ఒక మంచి డీసెంట్ స్కోర్ అయితే కొట్టారు. మనకి 3 వికెట్లు, 1 రన్అట్, అద్భుతమైన రన్అట్ కూడా జరిగింది. సరే, ఓకే. కానీ బ్యాటింగ్ వచ్చింది ఎవరు? హైదరాబాద్. మన హెడ్ శర్మ గారు. వాళ్ళు వేరే థాట్స్ పెట్టుకున్నారు. ఎందుకయ్యా మనం మాటిమాటికి ఒకటి చేజింగ్ అంటే వీళ్ళు మనల్ని కొద్దిగా గీతా చూస్తున్నారు అని అనుకున్నారు. ఏమో కుట్టారు స్వామి. అసలు 10 ఓవర్లు కూడా అవ్వలేదు. 9.4 ఓవర్స్, 167 రన్స్, అంటే 17.7 రన్ రేటుతో ర్యాంప్ ఆడిచ్చాడు. అసలు ర్యాంప్ అసలు వీభత్సమైన కొట్టు. మనం చూసామంటే బౌండరీ లెక్క చూసామంటే చెరి 8 ఫోర్లు కొట్టారు, 16 ఫోర్లు కొట్టారు, 14 సిక్స్లు కొట్టారు. అంటే చూడు, అసలు దాదాపు 140, 150 కంతా 150 కూడా 148 రన్లు బౌండరీలు వచ్చాయి. డబల్ రన్స్ 2 పరిగెత్తారంట. ఎక్కడ పరిగెత్తారో గుర్తు కూడా లేదు. ఇంకా సింగిల్ అనేది ఇంకా అటు ఇటు ఏదో పొరపాటున పోయేంత. నిల్చొని కొడతానే ఉన్నారు. ఎవడన్నా రండిరా బాబు. వీళ్ళు 15 ఓవర్లు కొట్టిన స్కోరు వీళ్ళు 6 ఓవర్లు కొట్టి అవుతుంది. మళ్ళీ మనం పవర్ ప్లేలోనే 100 కొట్టేశాము. ఇన్ఫాక్ట్ 16 బాల్స్ 50 కొట్టాడు మళ్ళీ హెడ్, 19 బాల్స్ 50 శర్మ కొట్టాడు. సూపర్ బ్యాటింగ్. మన వాళ్ళు ఫామ్ లో ఉంటే లెక్క పక్క లేకుండా కుమ్మి పడి వస్తారు అన్నదానికి ఇది మటుకు గ్యారంటీ. సో మనం గెలిచినందువల్ల ఇంకోటి ఏంద్రా జరిగింది అంటే, ముంబై ఇండియన్స్ ఫస్ట్ టీమ్ టు ఎలిమినేట్ పడిపోయింది. ఇంక వాళ్ళు ఏం గెలిచినా వాళ్ళు మటుకు టాప్ 4 రారు. ఎంత ఎరగదీసినా కానీ ఎలిమినేట్ అయిపోయింది. ఇంకా ఏంది, దాదాపు 16 రోజులు ఉంది గేమ్. సో ఇక్కడ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్. రేపు ఇంకో మ్యాచ్ ఉంది. రేపు కూడా ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. వీళ్ళు పడతానే ఉంటాయి ఇంకా ఫట్ 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 అని. కానీ ఛాన్స్ ఫైట్ ఉంది. కాకపోతే మనోళ్ళు ఇంత కొట్టినప్పటికీ రన్ రేట్ అయితే కొద్దిగా అయితే మెరుగుపరుచుకున్నారు. 0.4కి వచ్చారు. ఇంతకుముందు 0.0 ఎంత ఉండింది, అక్కడ నుంచి 0.4. ఓకే, పర్లేదు. కాకపోతే బెటర్ రన్ రేట్లో మన కింద చెన్నై ఉంది. సో చెన్నై థర్డ్. మనం 1-2 వెళ్తాము అనేది, మనం 1 అయితే ఖచ్చితంగా పోలేము, 2 కూడా ఆల్మోస్ట్ ఆల్ పోలేము. మనం 3-4లోనే మనం క్వాలిఫై అవుతాం. సో మనం ఈ 3-4లో ఆడి గెలిచి మళ్ళీ క్వాలిఫైయర్ ఆడి ఫైనల్కి వెళ్ళాలి. సో మనకి కొద్దిగా టీడీఎస్ టాస్క్ ఉంటుంది, చూడాలి. కాకపోతే బ్యాటింగ్ అయితే ఈ ఐపీఎల్ సీజన్లో నో లాస్ కొట్టింది మనమే అనుకుంటా. లేదు, చెన్నై వాళ్ళు కొట్టారన్న రుతురాజ్ గైక్వాడ్, ఇంకొకరు ఎవరు ఏమో నాకు తెలీదు. మీరైతే కొద్దిగా తెలుసుంటే మీరైతే కరెక్ట్ చేయండి. నేనైతే మనమే అనుకున్నా, కానీ అది కూడా డౌట్ ఉంది. ఒక మ్యాచ్ ఏదో కొట్టారు రుతురాజ్ వాళ్ళు, భీకరంగా నిల్చొని బ్రహ్మాండంగా అయితే ఆడారు. సెకండ్ మ్యాచ్ అనుకుంటున్నాం, చూద్దాం. కానీ మ్యాచ్ మనకి స్టేడియంకి వెళ్ళి చూడడం నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదబ్బా. అందులో నిన్న పడిన వానకి మనకి దంచి కొట్టిన దానికి వీటికి ఓపికలు లేవు. నిద్ర లేదు నిన్న నైట్ అసలు. సరే, ఈ రోజు కూర్చుంటే సూపర్ బ్యూటిఫుల్ బ్యాటింగ్. హైలైట్స్ అబ్బా, హైలైట్స్. ఏమి కుట్టారా బ్రహ్మాండంగా అయితే ఆడారు వాళ్ళు. మొత్తం మన వాళ్ళు
14 సిక్స్లు కొడితే వాళ్ళు ఎల్ఐజీ వాళ్ళు 4 సిక్స్లు కొట్టారు. దాదాపు ఒక 10, 12, 13 4లు అయితే కొట్టారు. మనం ఇప్పుడు చూసామంటే భీకరంగా హైయెస్ట్ 10 ఓవర్స్ లోపల హైయెస్ట్ రన్స్ పార్ట్నర్షిప్ ఎవరు అంటే మందే ఉంది. 9.4 ఓవర్స్ 167. సెకండ్ మందే ఉంది, మనం ఢిల్లీ పైన కొట్టింది. థర్డ్ మందే ఉంది, ముంబై పైన కొట్టిండేది. కానీ ముంబై మనం 277 కొట్టాం 20 ఓవర్స్. డీసీది 287 కొట్టాం. అప్పుడు 158, ఇప్పుడు 167 ఉంది. అంటే దాదాపు ఈ దీంట్లో పోయిన ఉంటే మనం నెక్స్ట్ 10 ఓవర్స్ కూడా అంటే 300 అయితే టచ్ చేసి ఉండాలా. మనం సెకండ్ బ్యాటింగ్ చేసాం, స్కోర్ అంతే ఉంది కాబట్టి మనం ఇచ్చేసాం. బ్యూటిఫుల్ మ్యాచ్, మనకైతే పిచ్చెకి ఇచ్చేసింది. అండ్ ఇప్పుడు మనము మళ్ళీ థర్డ్ పొజిషన్కి వచ్చాం. క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువే అయినప్పటికీ ఈ గురువులంతా ఏమి వీళ్ళకి ఫుల్లో మనకి హైదరాబాద్ పైన నాకు అర్థం కాదు. స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరు క్వాలిఫై అవుతారా అంటే ఈ క్రిక్ బజ్ వీటిల్లో అంతా కూడా ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ముగ్గురు ఉంటారు చాయిస్. అన్నిటికీ చాలా మందికి ముంబైకి ముగ్గురు గ్యారంటీ టాప్ 4లో వస్తుందని ఎత్తిన వాళ్ళు దొబ్బింది ఫస్ట్ టీమ్ టు ఎలిమినేట్. ఇంకొకటి మన హైదరాబాద్ అంటే గ్యారంటీగా రాదని ముగ్గురు థమ్స్ డౌన్ ఇచ్చారు. కానీ మనం ఎరక్ పొందుతా ఉన్నాం. ఇది క్వాలిఫై అవ్వాలా, అప్పుడు అక్కమ్మ వాళ్ళకి ఒక ట్వీట్ ఇదే చేయాలని అంత ఇదే మన టీం పైన. ఏం హైదరాబాద్ అంటే ఇది ఆర్సీబీ చాలా కప్పు నమ్మదే అంటారు, పెద్ద ఇది పెడతారు, వాళ్ళు బీకేది లేదు. వాళ్ళందరూ రావచ్చు రావచ్చు రావచ్చు. హైదరాబాద్ అంటే ఎందుకు అంతే. చెన్నై రావచ్చు రావచ్చు రావచ్చు, కానీ చెన్నై వచ్చే ఛాన్సెస్ ఉందండి. అంటే ఫైనల్స్ చెన్నైలోనే జరుగుతుంది. సో చెన్నై వచ్చింది అంటే మటుకు మనకి కొద్దిగా తక్కువ పడుతుంది. కానీ చూద్దాం, ఫైనల్స్ ఆడేటప్పుడు కనీసం SRH ఆడి కప్పెత్తాలన్నది ఆబ్వియస్లీ మనకి ఇది ఉంటుంది. చూద్దాం ఏమాత్రం అవుతుంది ఏం కథ అని. నాకైతే ఈ మ్యాచ్ పిచ్చగా అనిపించింది. మీరు చూడలేదంటే కనీసం హైలైట్స్ అన్న చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యూటిఫుల్ మ్యాచ్. మీరు చూడాలనుకున్న జియో సినిమాలో చూడొచ్చు. మనం ఇంకో మ్యాచ్ల గురించి మనం చెప్తాను, కొద్దిగా రెగ్యులర్గా అయితే చెప్పట్లేదు, కొద్దిగా పర్సనల్ రీజన్స్ వల్ల. సో మిగతా అన్ని నీట్గా చెప్పాకైతే చూస్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇక్కడ దాకా చూసారంటే మా ఛానల్ కొత్త ఛానల్ కదా, కొద్దిగా ఎంకరేజ్ చేసేకి మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? మీకేమనిపించింది మ్యాచ్ గురించి కింద కామెంట్స్లో కూడా రాయండి. ఇంకో వీడియోలో కలుగుతాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.